హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు మినప గారెలు మెది వడ ఎలా చేయాలో చూపిస్తానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇది ప్రసాదంగా పెట్టుకోవచ్చు. టిఫిన్ లాగా తిన్నా, ఎలా తిన్నా, నాన్ వెజ్ లెక్క తిన్నా, ఏ విధంగా చేసుకున్నా చాలా బాగుంటాయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. మనం మిక్సీలో వేసుకున్నా కూడా గ్రైండర్లో వేసినట్టు పిండి. దానికోసం నేను 1 కప్పు మినపగుండ్లు నైట్ అంతా నానబెట్టుకున్నాను అండి. మార్నింగ్ చూపిస్తున్నా. కనీసం వీటికి 5 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. ఇలా శుభ్రంగా దాన్ని కడిగి చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలండి. పెద్ద మిక్సీ జార్లో పట్టుకోకూడదు. ఇలా చిన్న మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని పట్టుకుంటే మనం గ్రైండర్లో పట్టినట్టే పిండి వస్తుందండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ, వాటర్ ఏమీ అవసరం లేదు. మరీ గట్టిగా ఉంది, మీకు మిక్సీ తిరగట్లేదంటే 2-3 స్పూన్స్ వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి పిండి ఎంత బాగా వచ్చిందో. మనం మిక్సీలో పట్టుకున్నా కూడా గ్రైండర్లో పట్టుకున్నట్టే వస్తుందండి. ఈ విధంగా పిండిని అంతని పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న పిండిని వెంటనే గారెలు వేసుకోవద్దండి. దాన్ని కనీసం ఒక 1/2 అవర్ అన్నా రెస్ట్ ఇవ్వాలి. అప్పుడు బాగా కలర్ కానీ సాఫ్ట్గా కానీ బాగా వస్తాయి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, అప్పుడైనా మంచిగా వస్తాయండి. నేనైతే నార్మల్గానే బయట ఒక 1/2 అవర్ మటుకు ఇలా ఉంచేస్తాను. చూడండి పిండి బాగుంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడమైన ఉప్పు వేసుకొని పిండిని అంతటిని బాగా కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇలా బాగా కలుపుకుంటే బాగా పొంగుతూ గారెలు బాగా వస్తాయండి. ఈ విధంగా పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి. నేనైతే వంట సోడా కూడా ఏమి వేయట్లేదండి. ఏమి వేయకున్నా కూడా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తుంది. చూడండి మన ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఈ విధంగా గారెలు మీకు చేత్తోటి వస్తే చేత్తోటే వేసుకోండి. లేదా ఈ విధంగా మీకు అలా వేయటం రాదు, కష్టంగా ఉందంటే ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద ఒత్తుకుంటూ వేసుకోవచ్చండి. కాటన్ క్లాత్ మీదనే ఎలాగైనా మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా గారెలు వేసుకోవాలండి. బాగా పెద్దగా ఇలా వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే బాగా కాలుతుందండి. ఈ విధంగా గారెలు అంటేనే వేసుకోవాలి. గారెలు వేసుకునేటప్పుడు కూడా పిండికి చేతికి తగులుకోకుండా ఉండాలంటే వాటర్లో ముంచుతూ వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చెయ్యి మధ్య మధ్యలో తడుపుతూ ఉంటే ఈ విధంగా ఆయిల్కి సరిపడా గారెలను వేసుకొని హై ఫ్లేమ్లో బాగా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలండి. మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకోండి. ఒక సైడు కాలినాక తర్వాత చూడండి ఎంత బాగా పొంగినాయో. నాకు మిక్సీలో వేసుకున్నా కూడా మనకు గ్రైండర్లో వేసినట్టు పిండి వచ్చింది. చూడండి ఎటువంటి వంట సోడా ఏమి వేయకున్నా కూడా చాలా క్రిస్పీగా బాగా వచ్చినాయండి. పొంగుతూ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. మరొక వైపు కూడా కాల్చుకుందామండి. ఈ గారెల చట్నీతో తిన్నా, నాన్ వెజ్తో తిన్నా, ఎలా తిన్నా చాలా బాగుంటాయండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న గారెలని నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నా. దీనికి ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుందండి. ఈ విధంగా పట్టుకుంటే మనము మిక్సీలో పట్టిన పిండితోటి గ్రైండర్లో రుబ్బిన పిండిలాగే వస్తుందండి. ఈ విధంగా మనకి ఎన్ని గారెలు కావాలో అన్నీ చేసుకోవచ్చండి. మినప్పిండి ఒదుగు కూడా ఎక్కువ వస్తుంది. 1 కప్పుకి నాకు 25 దాకా గారెలు అయినాయండి. చూడండి ఈ విధంగా మీడియం సైజు గారెలు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫైనల్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఎంతో టేస్టీ అయినా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మినప గారెలు మేది వడ రెడీ అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఎంతో టేస్ట్ అయిన మేది వడ మినప గారెలు రెడీ అండి.